హాయ్ నమస్తే అందరికీ. ఒక పెద్ద ఆయన అంటాడు, ఒక పెద్దన్న నేను అల్లు అర్జున్కి డైయాడ్ ఫ్యాన్ అంటాడు. నువ్వు అల్లు అర్జున్కి డైయాడ్ ఫ్యానా, రేవంత్ రెడ్డికి డైయాడ్ ఫ్యానా? అల్లు అర్జున్ అభిమానిగా చెప్తున్నా, తగ్గేదేలే కాదు, కొంచెం తగ్గు. అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే. సరే, నువ్వు డైయాడ్ ఫ్యానే, ఓకే. సో ఆ ప్లేస్లో ఇవన్నీ కాదు. ఇప్పుడు అల్లు అర్జున్కి జరిగిన సంఘటనలో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు. అది జరిగిందని నేను చచ్చిపోతా అంటావా? ఇంకేం చేయాలి? సరే, ఫస్ట్ నువ్వు రేవంత్ రెడ్డి నీ గురువు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి మీ కాంగ్రెస్ ముందే రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్సింగ్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నువ్వు రంగంలో దిగినావు. ఓకే, దిగినావు. డబ్బు మదం ఎక్కిందా అన్నావు, సెలబ్రిటీలు వస్తురా అన్నావు, ఓకే. సో అక్కడ జరిగిన సంఘటన ఎవ్వరు కావాలని చేయలేదు, అది అలా జరిగిపోయింది. నంబర్ 1. సో అక్కడ పిల్లల్ని తీసుకొని రావడం చాలా తప్పు. నేను ఒక అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్, ఓకే. నువ్వు రేవంత్ రెడ్డికి ఎలా డయాడ్ ఫ్యానో నేను అల్లు అర్జున్కి డయాడ్ ఫ్యాను. సో నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి ఫేక్ వీడియో అయితే చేసినావు. సో అనుకోవచ్చు, అరే రాజకీయంగా రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడవచ్చు, సినిమా పరంగా అల్లు అర్జున్ని ఇష్టపడవచ్చు అని నువ్వు అనుకోవచ్చు. బట్ అదే మీ గురువు చంద్రబాబు నాయుడు గారు చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు? సరే, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, సో అక్కడ వెళ్ళినందుకు మన బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో దాని తర్వాత బెనిఫిట్ షో వల్ల ఇక్కడ ఒక ప్రాణం పోయిందని బెనిఫిట్ షోలే క్యాన్సిల్ చేసిరు, ఓకే. అయితే రేవంత్ రెడ్డి గారి వల్ల ఒక సర్పంచ్, వాళ్ళ ఊర్లో 98 సంవత్సరాల ఒక సర్పంచ్ చనిపోయాడు అని లెటర్ రాసిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో వేయాలా? చట్టం తన పని తను చేసుకుంటుంది కదా. సో చట్టం తన పని తను చేసుకుంటుంది. ఎలాగంటే ఇలా రాజకీయం మన చేతిలో ఉంది కదా, మనం చెప్పిందే చట్టం కాదు, అది న్యాయం అనేది జరగాలి. సో అలాగే మీరు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేరలేదు. దాని మీద ఏమంటారు చెప్పండి. ఇప్పుడు రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయితే సీజ్ చేస్తారు. దానికి రోడ్ కారణమా? రోడ్ మొత్తం సీజ్ చేయాలి కదా, అన్ని రోడ్ సీజ్ చేయాలి కదా. ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది కార్ వల్ల. సో కార్ వల్ల అని చెప్పి అన్ని కార్లు బ్యాన్ చేయాలి కదా. చెప్పు, నీకేం, నేను క్వశ్చన్ వేస్తున్నా. ఖచ్చితంగా వీడియోలు స్టార్ట్. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి దానికి డిఫెండ్ చేస్తాం. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ అభిమాన సంఘాలు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లగాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పండి. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం మేము పెట్టుకుంటాము అంటే పైసలు పెట్టుకుంటే ప్రాణం వస్తుందా? ఇప్పుడు అల్లు అర్జున్కి జరిగిన సంఘటనలో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు. అది జరిగిందని నేను చచ్చిపోతా అంటావా? ఇంకేం చేయాలి? సరే, మళ్ళీ చెప్తున్నా, ఆ బాబుకు జరగడం చాలా బాధాకరం. అది ఎవరు ఇలా కావాలనుకోని ఎవరు చేయలేదు, అది జరగడం చాలా బాధాకరం. రెస్పాండ్ అయ్యి ఒక వీడియో చేసి 25 లక్షలు ఇచ్చారు. ఇంకా ఏం అవసరం ఉన్నా ఏమున్నా నేను చూసుకుంటానని చెప్పి హాస్పిటల్లో ప్రతి ఖర్చు తనే భరిస్తున్నాడు. అండ్ ఇంకోటి, సో చాలామంది ఏమంటున్నారంటే సెలబ్రిటీలు అందరు వెళ్తున్నారు అక్కడ, ఇక్కడ వెళ్ళట్లేదు అంటున్నారు. కానీ సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది. ఏంది? ఇట్లా క్రౌడ్ రావడం వల్ల ఇలా జరిగింది. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ ఎందుకు వెళ్ళలేదు? సో అల్లు అర్జున్ గారి టీం వెళ్తున్నారు, బన్నివాసు గారు టీం వెళ్తున్నారు, మైత్రి మూవీస్ టీం కూడా వెళ్ళి మొత్తం చూసుకుంటున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 4 లక్షలు. సో అవన్నీ భరిస్తున్నారు. ఆల్రెడీ చెప్పారు, హాస్పిటల్ ఖర్చు కూడా నేను భరిస్తాను, మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళని చూసుకుంటానని కూడా ఒక హామీ ఇచ్చారు. ఇంత నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ప్రజలు అడిగిన హామీలు ఎక్కడ? ఎందుకంటే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది మీకు? అదే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్స్ వచ్చినాయి, దేనికైనా రియాక్ట్ అయ్యారా? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా చేస్తే వాళ్ళని అటాక్ చేయడం ఇవన్నీ ఎందుకు? అంటే మీరు చేయట్లేదా? ఎందుకు భయపడుతున్నారు? మీరు చేస్తున్న మంచి పనులు కానీ ఏముంటే ప్రజల్లో చెప్తారు కదా. సో ఇది అల్లు అర్జున్ గారిని అయితే కావాలని, అంటే మీ పేరు పలకలేదనా? అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమంటారు అంటే పేరు పలకలేదనా అని ఒకటి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే వీళ్ళకు ప్రభుత్వం ఎలా నడపాలో ఇప్పటికీ అర్థం కాలేదని నాకు అనిపిస్తుంది. సో ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చారు, ఏవి ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమలైంది? సో ఇవన్నీ వీళ్ళకు ప్రజల నుంచి ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో
అప్పుడే ఏదో ఒక టాపిక్ తీసుకుంటున్నారు. లాస్ట్ టైం నాగార్జున గారిది కావచ్చు, లేదంటే మొన్న హైడ్రా అని కొంచెం డ్రామా చేయడం కావచ్చు. సో ఇప్పుడు అల్లర్జున్ గారిని కావాలని, అంటే ప్రజల నుంచి మీ మీద వ్యతిరేకం వస్తే ఇది చేతగాని ప్రభుత్వం వీళ్ళకు చేయడానికి రావట్లేదని చెప్తే మీరు ఇలా చేస్తారా? ఇంకోటి, ఇప్పుడు మన అల్లర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా, సో ఆ రోజు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. పాట్నా సిటీలో ఇంతమంది క్రౌడ్ వస్తేనే మనకి ఇంత భద్రత కల్పించారు. మీరు అంత క్రౌడ్ కూడా లేదు. ఎందుకు జరిగింది ఇక్కడ? సో ఇక్కడ పోలీసులు కూడా వైఫల్యం అని చెప్పను, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. బట్ అక్కడ కోర్టులో వాదించారు. అల్లు అర్జున్ గారు పైన ఉంటే పోలీసులు కూడా ఫస్ట్ ఫ్లోర్ ఉండి కింద ఏం చేస్తున్నారు. సో ఇంతమందిని సీజ్ చేస్తారు. అలా వల్ల యాక్సిడెంట్, అది రోడ్ కూడా ఒక కారణమే కదా, దానికి సీజ్ చేస్తారా? కార్ వల్ల అది దానికి సీజ్ చేస్తారా? సో మీ గవర్నమెంట్ టీం వల్ల, కొందరు వల్ల వీడియోలు అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్పుకొని వీడియోలు మాట్లాడుతున్నారు. సో మాకు మాట్లాడడం రాదా? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రతిదీ ఒకటి ప్రశ్నిస్తాం. మీరు ఎన్ని చట్టాలు, మీరు ఏమేం చేస్తారు, మీరు ఇసుక దందాలు అవన్నీ చేసినప్పుడు ఎన్ని చట్టాలు తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారు, ప్రతిదీ క్వశ్చన్ చేస్తాం. ఆ బాబు తొందరగా కోలుకోవాలని ప్రతి ఒక్క బల్ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, గుళ్ళో పూజలు చేస్తున్నారు. సో కోర్టు లాని గౌరవించాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి లాని గౌరవిస్తానని చెప్పి, ఆ లా గౌరవించడం ఆర్మీ లేదంటున్నారు కదా, చట్టాన్ని మేము గౌరవిస్తున్నామని. ఇంకోసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎక్కడ కనిపించినా భయపడి మేము ఎక్కడ క్రౌడ్ ధర్నాలు అవన్నీ చేస్తామని చెప్పి ఎక్కడ ఒక 10 మెంబర్స్ కనిపించినా డైరెక్ట్ అరెస్ట్ చేసేసేయమని ఆర్డర్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? సో ఇప్పుడే రావాలా? అది ఈ టైంలోనే చెప్పాలా? ఎక్కడ కనిపించినా కేసులు పెట్టేసేయండి అని. సో పర్వాలేదు, మేమైతే చట్టాన్ని గౌరవిస్తాం. చట్టం ఎవరి చుట్టం కాదంటారు కాబట్టి, మా చుట్టం కాదు, మీ చుట్టం కాదు. కానీ మీరు కక్షపూరిత రాజకీయాలు చేయడం మానుకోండి. మీరు ఇచ్చిన హామీలు, పథకాలు, దాని మీద దృష్టి పెట్టండి. అంటే ఇదేమన్నా కొత్త ఫస్ట్ టైం జరిగిందా? ఇంతకుముందు జరిగింది అన్నీ చూసుకోలేదా? సో ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు జనాలని? ఇద్దరు బాబు అండ్ పాప బాధ్యత నేను తీసుకుంటాను, ఫ్యూచర్లో ఏం అవసరం ఉన్నా ఎంత కావాలో నేను చేస్తాను 25 అనేది అనౌన్స్ చేశారు. ఇంకా అందరు బన్నీవాస్ గారు టీం వాళ్ళు అందరు రెస్పాండ్ అవుతున్నారు కదా. ఇది ఫస్ట్ టైం జరిగిందా? ఎందుకు ఇంత నెగిటివ్, ఇంత అలా? మీరు ఒక సీఎం పేరు తెచ్చుకోవాలండి. మేము ఇప్పుడు మీ గవర్నమెంట్ ఛాన్స్ వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఎవరు కాదన్నారు? హర్షిస్తారు. మేమే మంచి పనులు చేయండి. ఏమి ఇచ్చారు సార్ మీరు? ఫ్రీ బస్ తప్ప ఏం పథకాలు మీకు అమలైనాయి? ఏం చేశారు చెప్పండి? అస్తమాన అంటే ఈ గవర్నమెంట్ అంటే ఇలా ట్రై చేశారా? చట్టం ఎవరినైనా అరెస్ట్ చేస్తామని అంటే పోర్ట్రేట్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని వదలదు, ఎవరిని అట్లా పోర్ట్రేట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా ఇది? సో ఖచ్చితంగా మీరు ఇంకా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఇదంతా మీరు ఖచ్చితంగా జనాలు అందరూ గమనిస్తున్నారు. మీకు రిజల్ట్ నెక్స్ట్ 2028లో మీకు చూడబోతున్నారు రిజల్ట్. తర్వాత మీకు ఖచ్చితంగా ఇదే లాస్ట్ మీ సీఎం పదవి. ఇంకా నెక్స్ట్ టైం మీరు సీఎం అవుతాము, కాంగ్రెస్ వస్తుందన్న ఊహ అయితే మర్చిపోండి. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరిని కావాలని గెలుపుతున్నారు. ఏదో మేము పొడి చేసినాం, ఏదో చేద్దామని. ఇవన్నీ ఈ దృష్టి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్న చూడు, అవిటి మీద ప్రయోగించండి. మీరు ఇచ్చిన హామీలు ప్రయోగించండి, దాని మీద ప్రయోగించండి. రైతుల కష్టాల మీద ప్రయోగించండి. మీ ఊర్లోనే మీ వల్లనే ఒక లెటర్ రాసి చనిపోయారు, ఆయన మీద ప్రయోగించండి. ఇవన్నీ చేయండి. సో ఇలాంటివి చేస్తే అంటే నాకు అనిపించింది, ఎలాగో నేను జైలుకి వెళ్ళాను కదా, సో ఎవరు ప్రేమ వచ్చినా ఎవరు స్టార్ అయినా మనం జైలుకి పంపించేద్దాం, అందరు నాతో సమానం అయిపో, ఇలాంటి పనులు చేస్తున్నారా? అంటే గుంపు మేస్త్రి అన్నారు. ఎందుకంటే నాకు అనిపించింది, మీకు ఒకటి చెప్తున్నాను, గుంపు మేస్త్రికి మంచిగా చదువుకున్న నాలెడ్జ్ ఉన్నోడికి చాలా తేడా ఉంది అనిపించింది. అంటే ఇద్దరిని నేను పొగుడుతాను. ఫస్ట్ మేస్త్రి, గుంపు మేస్త్రి అంటే తన వర్గం బిల్డింగ్ కట్టడంలో ఆ నాలెడ్జ్లో గొప్ప, మేస్త్రి గారు గొప్ప. బాగా చదువుకున్నాడు, టాలెంట్ ఉన్నాడు, అన్నీ గ్రహిస్తాడు. సో మీరు గుంపు మేస్త్రి అని అక్కడనే ఉన్నారా? చెప్పండి సార్, ఎందుకు ఇంత కక్షపూరిత చేయడం అవసరం లేదు? మీకు అవసరం లేదు. ప్రజలను ఇప్పుడు మీకు బాధ్యత ఉంది. సో ఇప్పుడు నేను ఒక కామన్ పౌరుడు, నాకు ఒక బాధ్యత ఉంది, నాకంటే ఎక్కువ మీకు బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక పార్టీని మీరు ఇప్పుడు అధిష్టానం చెప్పినట్టుగా మీరు వింటూ ఒక స్టేట్కి ఒక
సీఎం అన్నప్పుడు మీకు చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా ఉంటాయి. దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు చేసే తప్పుడు పనులు, తప్పుడు డిసిషన్లు కరెక్ట్ కాదు. ఇలాంటి డిసిషన్లు మీరు ప్రజల మీద చూపించండి. మిమ్మల్ని ఇంకా గుండెల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? తను మంచి చేసిండు కాబట్టే మేము తప్పు చేసాం రా ఓట్లేసి కొందరు మాటలు నేను ఎందుకు చెప్తున్నారు? సో మీ తప్పిదారం వల్ల. సో మీరు వచ్చిరు, అధికారంలో వచ్చిరు, మంచి పనులు చేయండి, మంచి ప్రజలని ఆదుకోండి. మీరు వాగ్దానాలు ఇచ్చారు రైతులకు, ప్రతి ఒక్కరికి, ఎవరికి రైతు బంధులు అవన్నీ రావట్లేదు, సబ్సిడీ అవన్నీ అన్నారు, అవన్నీ ఆదుకోండి. ఎవరు కాదంటున్నారు? వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి? సిలిండర్ అన్నారు, ఎక్కడ పోయింది? మీరు అన్ని పథకాలు, బంగారం అన్నారు, బంగారం తులం బంగారం ఇస్తారు, ఇవన్నీ ఫోకస్ చేయరా? ఈ ఫోకస్ చేయండి. ఎందుకు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఎప్పుడో ఒక సెలబ్రిటీ మీదనో ఏదో ఒకటి చేసి ప్రజల డైవర్ట్ చేయాలని చూస్తున్నారు? మీరు ఒక సీఎం, ఒక స్టేట్కి సీఎం, మంచి పనులు చేయండి, మేము కూడా హర్షిస్తాం. ఇలా అంటే కొత్తగా జరిగిందా? నెక్స్ట్ ఇంతకుముందు ఏదైనా హీరో వాళ్ళ చనిపోయిన వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళిరా? సో ఇప్పటి నుంచి క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియో వస్తుంది, అలా వస్తూనే ఉంటే ప్రతి దానికి కౌంటర్ ఇస్తాను ఖచ్చితంగా. ప్రతి వీడియోకి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దానికి కౌంటర్ ఇస్తాను. ఇది జరగడం చాలా బాధాకరం. మా ఫ్యాన్స్ కూడా చాలామంది మీడియా ముందు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ టైంలో సెలబ్రేషన్ చేసుకోవడం, కలెక్షన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి. సో ఖచ్చితంగా ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడతాం, ఈ పాప గురించి మాట్లాడతాం. ప్రతి ఒక్క బన్నీ అన్న ఫ్యాన్స్ గుడిలోకి వెళ్ళి ఆ బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. నేనైనా, సీఎం అయినా, అల్లు అర్జున్ గారైనా, ఎవరైనా ఆ జరిగిన నష్టం ఎవ్వరు వాళ్ళ అమ్మని మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి. సో నెక్స్ట్ ఆ బాబు కోలుకోవాలి. సో వాళ్ళ ఫ్యామిలీకి ఏం అవసరం ఉన్నాయో ప్రతిదీ బన్నీ గారు ఆదుకుంటా అన్నారు. 25 లక్షలు డొనేట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు. సో ప్రతి ఒక్కరు బన్నీ అనే ఫ్యాన్స్ తను తొందరగా కోలుకొని ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.